ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మిక్కిలి ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రము. నాయన రాత్రంతే నీ కాపుదలు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వేకుజామున లేసి నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ ప్రభా, నీ ఉచితమైన ప్రేమ పప్పున ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ. మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. వారి తలంపులను ఎరిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, ఎన్నికలేని వారం నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఎందుకు పనికిరాని పాపులం ప్రభా, ప్రత్యేకపరిచి పెంటకు పులలో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు నీవై ఉన్నావు నాయన. సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. స్తుతి ప్రార్థన మేము చేయగల కృపను అనుగ్రహించండి నాయన. స్వరం విరిగిన దేవుడు, అభిషక్తుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నిచ్చుటకు తండ్రి, సమాధానకర్త, అధిపతి యోగు రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు. మహాగణుడు, మహోన్నతుడు నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిన్న నేడు నిరంతరము యాకరీతిగున్న నా దేవానికి వందనాలయ. స్తుతులు, స్తోత్రములు. స్తోత్రార్హుడవు, సింహాసనాసీనుడవు, స్తుతుల మీద ఆసీనుడు ఉన్న దేవానికి వందనాలయ. వేలాది సేరుబులతో గాన ప్రతిగానములు కొనియాడబడుచున్న నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, మా స్తుతుల మీద ఆసీనుడు అయిన రాజా, నీకు వందనాలయ. ఈ ఎక్కువజామున నా తండ్రి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రార్థన నా తండ్రి అంగీకరించమని కోరుచున్నామయ్యా. ఎందుకు పనికిరాని వారము నాయన నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా. పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన మా పాపములు ఒప్పుకొని నాయన నా తండ్రి నీ సన్నిధిలో అంగలార్చే కృపను అనుగ్రహించండి. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను మాకు ప్రేరేపించండి నాయన. మా శరీరం బలహీనమే కానీ నాయన ఆత్మతో నిన్ను ఆరాధించగల కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ఈ రోజంతయు జ్ఞాపకం చేసుకో, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు ఏ పనుల నిమిత్తం ఈరోజు వెళ్ళుచున్నారో ప్రభా, పనులంతట్లో మీరే తోడుగా ఉండి నాయకత్వం వహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు బిడ్డలు అనేక మంది ప్రభా, వారి ప్రయత్నాల నిమిత్తము నాయన వాళ్ళు వెళ్ళుచున్న మార్గాల్లో తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఏ బిడ్డలు నాయన బలహీనతతో బాధపడుచున్నారో, అనారోగ్య సమస్యలతో నా తండ్రి, సీజనల్గా వస్తున్న జ్వరాలతో నా తండ్రి ఎంతో ఇబ్బంది పడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ముట్టండి, స్వస్థపరచండి. ఏ బిడ్డలు హాస్పిటల్కి టెస్టులకు వెళ్ళుచున్నారో ప్రభా, ఆ టెస్టుల నిమిత్తం మంచి రిపోర్ట్స్ వచ్చుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం. దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారు నాయన అనేక మంది ఉన్నారు. వారు టెస్ట్కి వెళ్ళినప్పుడు నాయన వారి యొక్క నాయన బలహీనతలు నాయన నార్మల్గా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసయ్య కుటుంబంలో నాయన సంతోషము, సమాధానము లేక ఎంతోమంది బిడ్డలు నాయన నన్ను కుటుంబాలు నా తండ్రి ఎంతో దుఃఖంలో ఉన్నాయి నాయన. సంతోషము, సమాధానం ఎక్కడ ఉంటుందని అక్కడ ఉన్నదని చెప్పుచున్న దేవా, సమాధాన కారకుడు ఒక రాజా, జ్ఞాపకం చేసుకో. కుటుంబాల్లో సమాధానము దయచేయమని కోరుచున్నామయ్యా. ఈరోజు ఏ బిడ్డలైతే నాయన ఉద్యోగం ప్రయత్నము నిమిత్తం ప్రభా వారు నాయన ఉద్యోగాలకు వెళ్ళడన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకో. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే బిడ్డలను భద్రపరచండి. వారికి ఉన్న అవసరతలను బట్టి నా తండ్రి, వారికి ఉన్న నా తండ్రి ఆర్థిక ఇబ్బందిని బట్టి నాయన వారికి ఆ జాబ్ పొందుకుంటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నాయన జాబు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. వారు ఎందు నిమిత్తం జాబు కోల్పోయి ఉన్నారో మాకు తెలియదు కానీ వారి జీవనాధారమైన జాబును వారికి సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకో. ఉద్యోగం చేస్తూ శాలరీలు సరిపోక నాయన అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా. వారికి జీతం పెరుగుటకు తగిన నా తండ్రి అధికారులకు మంచి మనసునిచ్చి వారి జీతం పెరుగుటకు సహాయం దయచేయండి
దయచేయండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యాపారాలు చేసుకుంటూ నాయన వారి నాయన అనేక మంది ఉన్నారయ్యా. వారు నాయన జ్ఞాపకం చేసుకో. వ్యాపారంలో కలిగిన మెలకువలను సిద్ధపరచండి. వ్యాపారంలో వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును యేసునామం చేత తీసివేయమని కోరుచున్నాం. ఏ బిడ్డలు వ్యాపారాలు చేస్తూ నష్టము కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు, అలాంటి బిడ్డలకు ఓదార్పు దయచేయండి ప్రభా. నా తండ్రి వారికి నాయన వ్యాపారంలో మెలకువలను నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. సమయానుకూలంగా నా తండ్రి ద్రవ్యాన్ని సిద్ధపరచండి ప్రభా. అనేక మంది నా తండ్రి సరుకులు ఇస్తున్నారు కానీ ప్రభా నా తండ్రి అనేక మంది దగ్గర ద్రవ్యం ఉంటుంది ప్రభా. అప్పులు అయిపోయిచున్నాయి ప్రభా. నాయన సరుకు ఇవ్వటమే కాదు కానీ ఆ ద్రవ్యాన్ని తిరిగి తెచ్చుకునేటకు కూడా జ్ఞానాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. వ్యాపారంలో మెలకువలను నేర్పించమని కోరుచున్నాం. ఏ బిడ్డలైతే వ్యాపారాల నిమిత్తం నాయన అభివృద్ధి చెందుకున్నటకు లోన్లు పెట్టుకుని ఉన్నారు, ఆ లోన్లు శాంక్షన్ అవుటకు సహాయం దయచేయండి ప్రభా. యేసునామం చేత తీర్చమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు, నీకు స్తుతులు ప్రభా. వ్యాపారంలో ఉన్న లోటుపాట్లను తీర్చగలిగిన దేవుడవు, సహాయకుడు, సంరక్షకుడు. జ్ఞాపకం చేసుకో. వ్యాపారానికి కావలసిన ప్రతి ఈవులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నా తండ్రి కొనుగోలు చేసేవారికి మంచి మనసునొచ్చి నాయన వ్యాపారాలు వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. అనేక మంది బిడ్డలు షాప్స్ నా తండ్రి స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారయ్యా. ఆ స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. చిన్న చిన్న పనులు వ్యాపారాలు చేసుకుంటూ నాయన జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి వ్యాపారాలు చేరుతులను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి. స్తుతి స్తోత్రములు నాయన. సహాయకుడు నాయన, స్తుతుల మీద ఆశ్రయుడు అయిన దేవా, మా ప్రార్థన అంగీకరించండి ప్రభా. నా తండ్రి ఎందుకు పనికిరాని మానవ జీవితములు ప్రభా, మేము పాపులుగా జన్మించి పాపములుగా బతుచున్న వారము నాయన. మమ్మలను జ్ఞాపకం చేసుకో. దీనులను దరిద్రులను లేపగలిగిన దేవుడు ప్రభా. నాయన నీ యొక్క ఆరోగ్యము చేత ఐశ్వర్యము చొప్పున మేము జీవించే వారిగా ఉంటకు సహాయం దయచే. నీతో సహవాసం చేసి నీ దగ్గర నాయన మొర్రపెట్టే కృపను ప్రతి ఒక్క గుడ్డకు అనుగ్రహించండి ప్రభా. పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన చేయ కృపను అనుగ్రహించండి. ఒప్పుగోలు ప్రార్థన మాకు దయచేయండి నాయన. యేసయ్యా, పాతవి గతించి నూతనమైనట్లు మా హృదయాలు నూతన పరచండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ప్రభా గర్భఫలాల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. గర్భఫలాలు లేని బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నామయ్యా. ఏ బిడ్డలు గర్భఫలం లేక ఇబ్బంది పడుచున్నారో, అవమానాలు ఎదుర్కొంటున్నారో ఆ బిడ్డలకు గర్భఫలాలు సిద్ధపరచండి. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలవాలనుకున్న బిడ్డలకు మంచి రిపోర్ట్స్ వచ్చేటకు డాక్టర్లకు జ్ఞానం ఇచ్చిన ఆయన మంచి మెడిసిన్ వాడుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా కడుపుతో ఉన్న ప్రతి బిడ్డలను భద్రపరచండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. మనకు సంబంధికులు మా బంధువులు కూడా ప్రభా గర్భఫలంతో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. తల్లి బిడ్డ సుఖమైన కాన్పు దయచేయండి ప్రభా. వారికి కాన్పు విషయంలో ఉన్న అపోహలన్నీ పోటకు సహాయం దయచేయండి ప్రభా. డాక్టర్లో పరమ డాక్టర్ నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. రెండో కాన్పు చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకో. మొదటి బిడ్డ మీద వారి నాయన భీతి ఎలా నా తండ్రి ఆపరేషన్ సమయంలో ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆ సమయానికి నాయన వారిని చూసుకోగల ఓర్పును వారి కుటుంబాల్లో ఉన్న పెద్దవారికి సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నాయన డెలివరీ సమయంలో నాయన తల్లి బిడ్డ క్షేమంగా ఉంచండి. ఇటువంటి కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు ప్రభా. ఆ బిడ్డ నాయన ఉమ్ము నీరు మింగటం నాయన జ్వరము కామెర్లు బలహీనతలు నాయన తల్లి బిడ్డ ఇద్దరికి రాకుండానట్లు సహాయం దయచేయండి. డెలివరీ కొరకు ఈరోజు సిద్ధపడి వెలుచున్న ప్రతి బిడ్డను భద్రపరచండి. వారి అవసరతల అక్కర్లు యేసునామం చేత తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలయా. స్తుతులమైన ఆసనుడు అయిన దేవా మా ప్రార్థన అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి నాయన. ఈ వేదవిధానంలో నా తండ్రి చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. అనేక మంది చిన్నారి బిడ్డలు హాస్పిటల్లో బాక్స్లో ఉన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. వారిని ముట్టండి నాయన. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. తల్లి ఒడిలో క్షేమంగా బిడ్డలు చేరుటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు. మా బిడ్డలను చిన్న వయసు నుంచి అలా పెంచుకోవాలంటే జ్ఞానం
జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా. మా బిడ్డలకు కలిసిన జ్ఞానము దయచేయండి ప్రభా. చదువులు ఎందు ఆరోగ్యమందు ప్రభా ఆయుష్ను భద్రతను క్షేమాన్ని అనుగ్రహించగలని దేవుడు నీవై ఉన్నావయ్యా. మనుషుల సహాయము వ్యర్థము నాయన. యెహోవాను ఆశ్రయించుట మేలని మాట్లాడుచున్న తండ్రి, నీ మీద మేము ఆధారపడుచుండగా జ్ఞాపకం చేసుకొని చింత యావత్తు నా మీద వేయండి. మీరు నాయన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయమని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్యా. చింత వేసి మేము ఊరుకుంటున్నామేమో కానీ ప్రభా ప్రార్థించలేని స్థితిలో ఉన్నామేమో, విజ్ఞాపన చేయలేని స్థితిలో ఉన్నామేమో, నీ సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా. ఆ విషయాలన్నిటిని బట్టి నాయన నీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేయగల ఆత్మను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. సహాయకుడవు సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో. ఈరోజు మేము చేస్తున్న ప్రార్థనలన్నీ జ్ఞాపకం చేసుకో. మా బిడ్డలు రాకపోకలని దయగల రెక్కల కింద కంచి వేయండి నాయన. మా కుటుంబ వ్యవస్థను నాయన సరిచేయండి. దీర్ఘాయువులను దయచేయండి ప్రతి బిడ్డకు నాయన. మా భవిష్యత్తు ఏమైనదో మాకు నాయన ఈరోజు నాయన మేము వెళ్ళి పనుల్లో ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మాతో పాటు కలిసి ఎగిపిస్తున్న ప్రతి బిడ్డను కూడా భద్రపరచండి. వారి అవసరతల అక్కర్ల నిమిత్తం నాయన నీ సన్నిధిలో మొరపెట్టడం నిమిత్తంలో వెలుచుండగా జ్ఞాపకం చేసుకో. రాకపోకల్లో కంచివేయండి. వారి యొక్క నా తండ్రి అనుకున్న విషయాలను జయం పొందుకుంటకు సహాయం దయచేయండి. యేసునామం చేత ప్రతి ఒక్క కార్యము సఫలపోవటకు సహాయం దయచేయండి నాయన. ఏ కుటుంబంలో కీడు అపాయాలు నా తండ్రి పొంచి ఉన్నాయో ఆ కీడును యేసునామం చేత తప్పించమని కోరుచున్న బిడ్డల చుట్టూ కంచివేయండి. యవనస్తుల చుట్టూ కంచివేయండి. చేయుచున్న పనుల నిమిత్తం కంచివేయండి ప్రభా. సహాయం దయచే. నీకు వందనాలు. దైవజనులు అనేక మంది ప్రభా ఈరోజు ఎక్కడైతే నీకు సువార్త కూడికలు పెట్టి ఉన్నారో జ్ఞాపకం చేసుకో. అక్కడ మీరుండండి. వాక్యాన్ని నాయన జీవాహారాన్ని అందించమని కోరుచున్నాం. అదే రీతిగా ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి సేవా పరిచర్ల పాలుభాగస్తులోజునకు జ్ఞాపకం చేసుకో. హృదయం తెరవబడినట్లు ప్రతి ఒక్క హృదయాలు తెరవబట్టకు సహాయం దయచే. మా దేశ సంరక్షణ దయచేయండి. దేశంలో నాయన అశాంతి లేకున్నట్లు శాంతిపరచమని కోరుచున్నాము నాయన. శాంతియుతంగా ఉండకు సహాయం తెచ్చి మా సరిహద్దులను ఆయన భద్రపరచగలిగిన దేవుడు. సరిహద్దుల మధ్య నాయన ఆర్మీ వారు నా తన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కాపుదల కొరకు భద్రత కొరకు వారు ఎంతగానో సహాయకులుగా ఉంటున్నారు. యుద్ధ సమాచారాలు మా సరిహద్దులు లేకుండానట్లు సహాయం తెచ్చండి ప్రభా. వారి కుటుంబాలను భద్రపరచండి నాయన. రాజకీయ నాయకులకు జ్ఞాపకం చేసుకో. ప్రజలకు మేలుకరమైన నా తండ్రి నాయన పనులు చేయటకు సహాయం తెచ్చి మా భారతదేశంలో కూడా ఎటువంటి తెగుళ్లను ప్రభా యుద్ధాలు కరువులు నాటండి నాయన బలహీనతలు ఆటంకాలు ఏవి రాకున్నట్లు సహాయం తెచ్చే. క్రైస్తవుల మీద జరుగుతున్న వ్యతిరేకమైన దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులకు మంచి మనసు ఇచ్చి మత కలహాలు రేపుచున్న వారిని నాయన శిక్షించే కృపను అనుగ్రహించమని కోరుచున్న క్రైస్తవుల బిడ్డల మీద ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు హతసాక్షులు కాకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్న. మందిరాలు కూల్చబడుచున్నాయి ప్రభా. అలాంటి వారి నుంచి మార్చమని కోరుచున్నాం. అంచె దినాల అపాయకర దినమాల్లో మేము ఉన్నాము. ఏది సంభవించడం తెలియని స్థితిలో మేము ఉన్నామయ్యా. నీ కాపుదల మాకు కావాలయ్యా. జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలు ఈరోజు కుంగిన స్థితిలో ఆమెలేని స్థితిలో వేదన చెందుతున్న ఆ పరిస్థితి ఏమిటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, మా యొక్క నా తండ్రి యొక్క అప్పుల భారములు రుణ భారములు మేము ఎలా తీర్చుకోవాలని కుంగిపోయిన వారు ఉన్నారు ప్రభా. వారికి అట్లనే ఒక్క మేలును దయచేయమని కోరుచున్నామయ్యా. కుంగిన స్థితి నుంచి లేవనెత్తగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీది యొక్క సంరక్షణలో ఉంచమని కోరుచున్న. సహాయకుడు సంరక్షకుడు పోషకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. చిన్నారి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ఎదుగుచుండగా బుద్ధి ఎందు జ్ఞానం ఎందు ప్రభా నీ దయలో ఎదిగే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. వ్యవసాయ పనులు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వ్యవసాయ పనుల్లో కూడా మీరే తోడుకోండి నాయన. వారికి కావలసిన అవసరతలు ఆర్థిక సహాయాలు అందించండి. వారికి పొలాలు వెళ్ళినప్పుడు ఎటువంటి పురుగుల ద్వారా ఆటంకం కలగకున్నట్లు సహాయం దయచేయండి. నీ కృప కాపుదల నాయన. మా యొక్క ప్రార్థనని సన్నిధిలో నమ్ముచున్నాం. నేను కూడా బలహీనరాలని ఎందుకు పనికి రాందని ఏ యోగ్యత లేని దాన్ని నాకు ఇట్టి భాగ్యాన్ని ఇచ్చి నీ సన్నిధిలో నాయన
నాయన నా తండ్రి వేకుజామున స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు నాయన నా తండ్రి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. మేము ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి. అనేక మంది కొరకు మెలకువలు కలిగి ప్రార్థన చేయగల ఆత్మను నాకు ప్రసాదించమని కోరుచున్నాను. నాతో పాటు కలిసి ఏకపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను నాయన, మా కుటుంబాలను, మా రక్త సంబంధికులను, మా దైవజనులను, మా సంఘములను ప్రభా అందరి ఈ రోజు చేయి ప్రతి పని విషయంలో కూడా తోడుగా ఉండి వారికి సంరక్షకుడుగా, పోషకుడుగా, అండగా ఉండి ప్రభా మరలా రాత్రి కాలం వరకు కూడా నీ యొక్క కందృష్టి ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించి సహాయం దయచేయమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులను అంతనాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.